హలో ఎమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన 3 డేస్ ట్రిప్ ప్లాన్లో ఫస్ట్ డే అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం. నేను మీకు ఈ వీడియోలో అలంపూర్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ బడ్జెట్ ఎంత అవుతుంది క్లియర్గా చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా అలంపూర్ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ వీడియో చూడండి. అలంపూర్ వెళ్ళాలి అంటే ముందుగా కర్నూలు అయితే చేరుకోవాలి. హైదరాబాద్ నుండి అయితే మనకి మార్నింగ్ 6 o'clockకి కాచిగూడ టు మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్ ఉంది. అది మార్నింగ్ 9:30 వరకు కర్నూలు రీచ్ అవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి కర్నూలు ల్యాండ్ మార్క్ అయితే కనిపిస్తుంది. అదే కొండారెడ్డి బురుజు. దాన్ని ఎందుకు మిస్ చేయాలి, అది కూడా చూసేద్దాం, వచ్చేయండి. అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే దీని గురించి చిన్న స్టోరీ అయితే చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల వారి సోదరుడు అచ్యుత దేవరాయల వారు దీనిని నిర్మించారు అని. ఆ రోజుల్లో వాళ్ళు వారి సంపదను, ఆయుధాలను ఈ కోటలో భద్రపరుచుకునే వాళ్ళని, శిక్షలు వేయడానికి కారాగారాలు ఉన్నాయని, అదే క్రమంలో కొండారెడ్డి అనే పాలెగాడిని అక్కడ రాయల వారు బంధించి ఉంచడంతో చనిపోవడం వల్ల దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని అయితే చెప్పారు. ప్రాచీన కట్టడాల్లో కొండారెడ్డి బురుజు కూడా ఒకటి. ప్రెసెంట్ ఈ ప్లేస్ ని టూరిజం ప్లేస్ గాను, షూటింగ్ స్పాట్ గాను కన్సిడర్ చేస్తున్నారు. మీరు గమనించారా? ఒకడు మూవీలో అండ్ సర్లేరు నీకెవరు మూవీలో ఈ స్పాట్ ఉంటుంది. దీనిని కర్నూలు వాచ్ టవర్ అని కూడా ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నారు. ఈ కొండారెడ్డి బురుజుని చూడడానికి 1 hour సరిపోతుంది. కొండారెడ్డి బురుజు నుండి బస్ స్టాప్ కి 3 kilometers. కర్నూలు టు అలంపూర్ 26 kilometers అండ్ మనకి డైరెక్ట్ గా బస్ ఫెసిలిటీ అయితే ఉంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి మనకి కర్నూలు నుంచి అలంపూర్ కి బస్ అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 o'clockకి మనం డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇప్పుడు అలంపూర్ చేరుకున్నాక అలంపూర్లో ఎక్కడ స్టే చేయాలి? ద బెస్ట్ ప్లేస్ ఏపీ టూరిజం హరిత హోటల్. ముందుగా మనం ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలని దర్శించుకుందాం. మహర్షి శాపం వలన బ్రహ్మదేవుడు తన శక్తులన్నిటినీ కోల్పోతాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు శివుని కోసం ఈ క్షేత్రంలో తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుని తపస్సును మెచ్చి శివును 9 రూపాల్లో దర్శనమిస్తారు. అవే నవబ్రహ్మ ఆలయాలు. అలంపూర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారు. మీరు ఓన్ వెహికల్లో వచ్చినట్లయితే కార్ పార్కింగ్ కూడా చాలా సులువుగా ఉంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. తుంగభద్ర నదీ తీరంలో ఈ ఆలయం ఉండడం. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే బెస్ట్ సన్ రైజ్ పాయింట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది అండ్ తెప్ప పడవలతో బోటింగ్ ఉంటుంది. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 2 o'clock వరకు క్లోజ్ చేసి ఉంటుంది. మనం ముందుగా అమ్మవారి ఆలయానికి పక్కనే ఉన్న స్వర్గబ్రహ్మ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ శివలింగం చాలా పెద్దది. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగా ఉన్నాయో, శిల్పాలు అన్నీ, శివుని ఆనంద తాండవం ఇంకా చాలా ఉన్నాయి. స్వరబ్రహ్మ ఆలయానికి వెనకాల పద్మబ్రహ్మ ఆలయం ఉంటుంది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. తప్పకుండా ఈ ఆలయాన్ని మిస్ చేయకుండా దర్శించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం మరకత శివలింగం. అన్ని శివలింగాలలో కన్నా మరకత శివలింగం చాలా పవర్ఫుల్ అని అంటారు. తరువాత బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్దాం. ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయం ఈ ఆలయాలు అన్నిటిలో కల్లా ముఖ్యమైన ఆలయం. ఇక్కడ మెయిన్ టెంపుల్లో ఫోన్ ఎలో లేదు. సో నేను మీకు బయట ఉన్న టెంపుల్స్ని మాత్రమే చూపించగలుగుతాను. ఇక్కడ శివలింగం ఎలా ఉంటుంది అంటే గోపాదంలా ఉంటుంది. ఇక్కడ శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది. మనల్ని స్పర్శ దర్శనానికి ఎలో చేస్తారు. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి బయట సైడ్ చాలా ఆలయాలు ఉన్నాయి, చిన్న చిన్న శివలింగాలు, అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని శివలింగాల్ని చూపిస్తాను, ఒకసారి చూసేయండి. టెంపుల్ కాంప్లెక్స్ లోనే గరుడ బ్రహ్మ అండ్ తారక బ్రహ్మ ఆలయాలు ఉంటాయి. ముందుగా మనం గరుడ బ్రహ్మ ఆలయానికి అయితే వెళ్దాం. ఈ ఆలయం బయట నుంచి చూడడానికి చాలా చక్కగా ఉంది అండ్ మనకి లోపల శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ తారక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా దర్శించుకోండి, చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు.
ఇక్కడి శివలింగం తేనె రంగులో ఉంటుంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి రైట్ సైడ్లో 4 ఆలయాలు ఉంటాయి. అందులో మొదటిది కుమార బ్రహ్మేశ్వర ఆలయం. తరువాత దాని పక్కనే ఉన్న అర్క బ్రహ్మ ఆలయాన్ని అయితే దర్శించుకుందాం. తరువాత వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. చివరిగా విశ్వబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించేసుకుందాం. మీకు ట్రిప్లో బడ్జెట్ ఎంత అయింది అని చెప్పి డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. ఇంతటితో నవబ్రహ్మ ఆలయాల దర్శనం పూర్తయింది. ఇవన్నీ సేమ్ కనిపిస్తాయి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. నెక్స్ట్ మనం 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 2005లో నిర్మించిన దేవస్థానం. 2005 వరకు కూడా అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ఉండేది. 14వ శతాబ్దంలో బహమనీయ సుల్తానులు అమ్మవారి దేవాలయం మీద దాడి చేశారు. పూర్తిగా అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దానితో పాటు తారక బ్రహ్మేశ్వర స్వామిది కూడా ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న విజయనగర రాయల వారు వారి సైన్యాన్ని పంపించి మిగతా దేవాలయాన్ని రక్షించగలిగారు. ఆ టైంలో అమ్మవారిని తారక బ్రహ్మేశ్వరుని బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో భద్రపరిచారు. ఆ తరువాత 2005లో నూతనంగా నిర్మించిన ఈ దేవాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే అమ్మవారి కేశాలంకారంలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. స్థల పురాణం ప్రకారం మహావిష్ణువు అమ్మవారిని ఖండించినప్పుడు అమ్మవారి యొక్క దంతం ఈ ప్లేస్లో పడడం వల్ల అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించారు అని అంటారు. దీని తర్వాత దేవాలయానికి అవుట్ సైడ్ ఉన్న పురాతన విగ్రహాల మ్యూజియం అయితే ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంతటితో మన డే 1 అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం పూర్తయింది. తప్పకుండా మీరు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇక్కడి నుంచి మన డెస్టినేషన్ అహోబిలం. అహోబిలం వెళ్ళాలి అంటే మళ్ళీ ఖచ్చితంగా కర్నూలు వెళ్ళాలి. కర్నూలు టు ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ టు అహోబిలం. దీనికి కంటిన్యూషన్ వీడియో డే 2 అహోబిలం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.